రేపు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి 71 జన్మదిన వేడుకలు మన సికింద్రాబాద్లో ఉన్న న్యూ బోయిగూడ ముదిరాజ్ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గతంలో హైదరాబాద్ నగరంలో ప్రభంజనం ముదిరాజ్ ప్రభంజనాన్ని ఒక ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో కాకుండా అందరికీ తెలిసే విధంగా ప్రభంజనాన్ని భారీ ఎత్తున లక్షల మందితోని హైదరాబాద్ నగరంలో మొత్తం వాతావరణం సృష్టించిన ఏకైక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముదిరాజ్ సంఘంలో. ఎందుకంటే ఇలా జ్ఞానేశ్వర్ అన్న గారు గతంలో ఎమ్మెల్సీగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఇవాళ భవనానికి నిర్మాణానికి ఎంతో తోడ్పాటు చేసి పాత భవనాన్ని తీసి మళ్ళీ కొత్త భవనాన్ని నిర్మించి తన సొంత డబ్బులతోని ముదిరాజ్ జాతికి అంకితం చేసిన మహానుభావుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కనుక రేపు కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుగుతున్న ముదిరాజ్ భవన్లో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొల్ల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మళ్ళీ అదేవిధంగా మన యువరత్న కాసాని వీరేష్ ముదిరాజు గారు, అదేవిధంగా ఫిషరింగ్ చైర్మన్ సిహెచ్ వెంకటేష్ ముదిరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతం చేసే ప్రయత్నంలో ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే ప్రయత్నంలో అందరూ నిమగ్నంలో ఉన్నారు. కనుక దయచేసి ముదిరాజు బంధువులు హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్. రేపు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి 71 జన్మదిన వేడుకలు మన సికింద్రాబాద్లో ఉన్న న్యూ బోయిగూడ ముదిరాజ్ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గతంలో హైదరాబాద్ నగరంలో ప్రభంజనం ముదిరాజ్ ప్రభంజనాన్ని ఒక ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో కాకుండా అందరికీ తెలిసే విధంగా ప్రభంజనాన్ని భారీ ఎత్తున లక్షల మందితోని హైదరాబాద్ నగరంలో మొత్తం వాతావరణం సృష్టించిన ఏకైక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముదిరాజ్ సంఘంలో. ఎందుకంటే ఇలా జ్ఞానేశ్వర్ అన్న గారు గతంలో ఎమ్మెల్సీగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఇవాళ భవనానికి నిర్మాణానికి ఎంతో తోడ్పాటు చేసి పాత భవనాన్ని తీసి మళ్ళీ కొత్త భవనాన్ని నిర్మించి తన సొంత డబ్బులతోని ముదిరాజ్ జాతికి అంకితం చేసిన మహానుభావుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కనుక రేపు కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుగుతున్న ముదిరాజ్ భవన్లో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొల్ల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మళ్ళీ అదేవిధంగా మన యువరత్న కాసాని వీరేష్ ముదిరాజు గారు, అదేవిధంగా ఫిషరింగ్ చైర్మన్ సిహెచ్ వెంకటేష్ ముదిరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతం చేసే ప్రయత్నంలో ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే ప్రయత్నంలో అందరూ నిమగ్నంలో ఉన్నారు. కనుక దయచేసి ముదిరాజు బంధువులు హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్. రేపు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి 71 జన్మదిన వేడుకలు మన సికింద్రాబాద్లో ఉన్న న్యూ బోయిగూడ ముదిరాజ్ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గతంలో హైదరాబాద్ నగరంలో ప్రభంజనం ముదిరాజ్ ప్రభంజనాన్ని ఒక ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో కాకుండా అందరికీ తెలిసే విధంగా ప్రభంజనాన్ని భారీ ఎత్తున లక్షల మందితోని హైదరాబాద్ నగరంలో మొత్తం వాతావరణం సృష్టించిన ఏకైక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముదిరాజ్ సంఘంలో. ఎందుకంటే ఇలా జ్ఞానేశ్వర్ అన్న గారు గతంలో ఎమ్మెల్సీగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఇవాళ భవనానికి నిర్మాణానికి ఎంతో తోడ్పాటు చేసి పాత భవనాన్ని తీసి మళ్ళీ కొత్త భవనాన్ని నిర్మించి తన సొంత డబ్బులతోని ముదిరాజ్ జాతికి అంకితం చేసిన మహానుభావుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కనుక రేపు కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారి
జన్మదిన వేడుకలు జరుగుతున్న ముదిరాజ్ భవన్లో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొల్ల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మళ్ళీ అదేవిధంగా మన యువరత్న కాసాని వీరేష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా ఫిషరింగ్ చైర్మన్ సిహెచ్ వెంకటేష్ ముదిరాజ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతం చేసే ప్రయత్నంలో ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నంలో అందరూ నిమగ్నంలో ఉన్నారు. కనుక దయచేసి ముదిరాజు బంధువులు హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్. రేపు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి 71 జన్మదిన వేడుకలు మన సికింద్రాబాద్లో ఉన్న న్యూ బోయిగూడ ముదిరాజ్ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గతంలో హైదరాబాద్ నగరంలో ప్రభంజనం ముదిరాజ్ ప్రభంజనాన్ని ఒక ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో కాకుండా అందరికీ తెలిసే విధంగా ప్రభంజనాన్ని భారీ ఎత్తున లక్షల మందితోని హైదరాబాద్ నగరంలో మొత్తం వాతావరణం సృష్టించిన ఏకైక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముదిరాజ్ సంఘంలో. ఎందుకంటే ఇలా జ్ఞానేశ్వర్ అన్న గారు గతంలో ఎమ్మెల్సీగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఇవాళ భవనానికి నిర్మాణానికి ఎంతో తోడ్పాటు చేసి పాత భవనాన్ని తీసి మళ్ళీ కొత్త భవనాన్ని నిర్మించి తన సొంత డబ్బులతో ముదిరాజ్ జాతికి అంకితం చేసిన మహానుభావుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. కనుక రేపు కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుగుతున్న ముదిరాజ్ భవన్లో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొల్ల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మళ్ళీ అదేవిధంగా మన యువరత్న కాసాని వీరేష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా ఫిషరింగ్ చైర్మన్ సిహెచ్ వెంకటేష్ ముదిరాజ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతం చేసే ప్రయత్నంలో ముదిరాజ్ కార్యకర్తలు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నంలో అందరూ నిమగ్నంలో ఉన్నారు. కనుక దయచేసి ముదిరాజు బంధువులు హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్.